ఇప్పుడు మనం దొండకాయ పచ్చడి చేసుకుందాము. ఎప్పుడు చేసుకున్న దొండకాయ పచ్చడిలా కాకుండా డిఫరెంట్గా చేసుకుందాము. మామూలుగా దొండకాయని వేయించుకొని చేసుకుంటాం కదా, అలా కాకుండా దొండకాయని గ్రైండ్ చేసుకొని చేసుకుంటాము. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి, డిఫరెంట్గా ఉంటుంది. మీరు ఎప్పుడు తిని ఉండరు. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హైదరాబాదీ రుచులు. నేను మీ ఇందిర. దొండకాయతో ఏ రెసిపీ అయినా బాగుంటుంది కదా, పచ్చడి కానీ, ఫ్రై కానీ, మసాలా దొండకాయ కానీ, ఏదైనా నాకైతే బాగుంటుంది అనిపిస్తుంది. దొండకాయతో మీకు ఇష్టమైన రెసిపీ ఏదో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. ఇప్పుడు టేస్టీగా డిఫరెంట్గా దొండకాయ పచ్చడి ఎలా చేయాలో చూద్దాం. ఈ పచ్చడి కోసం ముందుగా పౌడర్ ప్రిపేర్ చేసుకుందాము. ప్యాన్ వేడి చేసుకుని దాంట్లో 2 టేబుల్ స్పూన్స్ పల్లీలు వేసుకోవాలి. పల్లీలని కొంచెం వేగనివ్వాలి. మంచి వాసన కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. పల్లీల కలర్ మారుతున్నప్పుడు 1.5 టేబుల్ స్పూన్ ధనియాలు వేసుకోవాలి. ఈ ధనియాలు కూడా మంచి వాసన వచ్చే వరకు వేయించుకోవాలి. తర్వాత నువ్వులు వేసుకుందాము. నేనైతే 1 టేబుల్ స్పూన్ వేసుకున్నాను. నువ్వులు ఎంత ఎక్కువ వేసుకుంటే అంత బాగుంటుంది. నా దగ్గర 1 టేబుల్ స్పూనే ఉన్నాయి, అందుకే 1 టేబుల్ స్పూన్ వేసుకున్నా. నువ్వులు 2 టేబుల్ స్పూన్స్ వేసుకుంటే బాగుంటుంది. తర్వాత 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ మెంతులు వేసుకోవాలి. నువ్వులు చిటపట్లాడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు వీటిని పొడి చేసుకుందాము. ఇప్పుడు వీటిని మెత్తగా పొడి కొట్టుకోవాలి. ఇలా మెత్తగా పొడి చేసుకొని పెట్టుకోవాలి. ఈ పొడిని వేరే బౌల్లోకి తీసుకుందాము. నేను ఇక్కడ 1/2 కేజీ దొండకాయలు తీసుకున్నాను. వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఎట్లా కట్ చేసుకున్నా పర్లేదు, మనం గ్రైండ్ చేసుకుంటాం. ఇవి కట్ చేసుకున్న దొండకాయ ముక్కల్ని మిక్సీ జార్లో వేసుకోవాలి. ఇందులో 4-5 పచ్చిమిర్చి వేసుకోవాలి. పచ్చిమిర్చి మన కారాన్ని బట్టి వేసుకోవాలి. దీంట్లో చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు వేసుకోవాలి. నేను కడిగి వేసుకుంటున్నాను. 1 టీ స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నాను. మూత పెట్టుకుని కచ్చాపెచ్చగా పేస్ట్ చేసుకోవాలి. ఇలాగా కచ్చాపెచ్చగా గ్రైండ్ చేసుకోవాలి. మరీ పేస్ట్ చేయొద్దు. ప్యాన్ వేడి చేసుకుని 1.5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత 1 టీ స్పూన్ మినపప్పు వేసుకోవాలి. 1 టీ స్పూన్ శనగపప్పు వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. పప్పులు కలర్ మారిన తర్వాత 2-3 ఎండుమిర్చి వేసుకోవాలి. ఎండుమిర్చి వేగిన తర్వాత 4-5 వెల్లుల్లిపాయలని కచ్చాపెచ్చగా దంచుకొని వేసుకోవాలి. హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. 2 రెమ్మలు కరివేపాకు వేసుకోవాలి. మీరు కావాలనుకుంటే ఇక్కడ ఇంగువ కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు దీంట్లో మనం కచ్చాపెచ్చగా గ్రైండ్ చేసుకున్న దొండకాయలు వేసుకోవాలి. ఇప్పుడు ఈ దొండకాయ ముక్కల్ని బాగా కలర్ మారే వరకు వేయించుకోవాలి. చాలా బాగుంటుందండి, కొత్త రకం పచ్చడి. మామూలుగా మనం దొండకాయలని వేయించి పచ్చడి చేసుకుంటాము, కానీ పచ్చి వాటిని గ్రైండ్ చేసుకొని వేయించుకుంటున్నాము. చాలా టేస్టీగా ఉంటుంది. స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని బాగా వేగనివ్వాలి. మూత పెట్టుకొని వేయించుకుందాం. ఇదిగోండి, దొండకాయలు మగ్గిపోయాయి కదా, కొంచెం కలర్ కూడా మారిపోయింది. ఇప్పుడు దీంట్లో మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న పౌడర్ వేసుకొని కలుపుకోవాలి. సాల్ట్ సరి చూసుకోండి, కావాలనుకుంటే యాడ్ చేసుకోవచ్చు. మూత పెట్టుకుని స్టవ్ సిమ్లో పెట్టుకుని 3-4 నిమిషాలు మగ్గనివ్వాలి. అంటే ఈ మసాలా అంతా ఆ దొండకాయ ముక్కలకి పట్టే వరకు కలుపుకుంటూ ఉడికించుకోవాలి. 2-3 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. అంతే, చూసారు కదా, టేస్టీగా డిఫరెంట్గా దొండకాయ పచ్చడి రెడీ అయిపోయింది. మామూలుగా మనం దొండకాయ పచ్చడి ఎట్లా చేసుకుంటామంటే ముందుగా దొండకాయలు వేయించుకొని చేసుకుంటాము. అలా కాకుండా డిఫరెంట్గా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేస్తారు కదా. నచ్చిందా?
ఈ వీడియో నచ్చినట్టయితే కింద లైక్ బటన్ కనిపిస్తుంది కదా, ప్రెస్ చేసి ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. సజెషన్స్ ఏమైనా చెప్పాలనుకుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. కొత్త వీడియో నోటిఫికేషన్స్ కోసం పక్కనున్న బెల్ బటన్ క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.